అందరికీ నమస్కారం అండి. మా కొంతమందికి పాత బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ బ్యాచ్. ఈ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి ఒక వివాహ పొంతన దానికి పెట్టడం జరిగింది. దాంట్లో 25 పాయింట్స్ వచ్చినియి. 25 పాయింట్స్ వచ్చింది అనేది కరెక్టా? లేక వాళ్ళిద్దరి దాంపత్య జీవితం కరెక్టా? ఈ రెండిట్లో ఏది తీసుకుందామంటారు? పొంతనలు వచ్చినాయి కదా 25 అని వివాహం చేసేసి వాళ్ళిద్దరూ కొట్టుకుని, పోట్లాడుకుని లాస్ట్‌కి రోడ్డు మీద పడిపోవడం గొప్ప. పాయింట్లు ఇప్పుడు చాలా మంది పాయింట్లొస్తే చాలనుకుంటున్నారు. కానీ దాంట్లో ఏమైపోయిందంటే బకూటా అనేది ఒకటుంటది. ఆ బకూటా 0 వచ్చింది చూడమ్మా సాయి. సాయి చూస్తున్నాను సార్. చూస్తున్నాను సార్. బకూటాలో 0 వచ్చింది చూడమ్మా. తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అవును 8 సార్. రకాలే ఉంటాయి. ఇక్కడ చూడండి. అవును సార్. వర్ణం, వైశ్యము, తార, యోని, మైత్రి, గణ, బకూటా, నాడి. ఈ 8 దాంట్లో కూడాను ఇంత రావాలి. ఇంతింత పర్సంటేజ్ రావాలని ఉంటది. కానీ మనం ఆ పర్సంటేజ్ పట్టించుకోం. కింద ఏమంటది అంటే 25 పాయింట్లు వచ్చినాయి, 36 పాయింట్లు వచ్చినాయి అని చూసుకుంటాం. ఓకే అని. మొత్తం కలిపి 25 పాయింట్లు వచ్చినాయి బాగానే ఉంది. బకుట ప్రేమ అనేది లేదు. అలాగే యోని పొంతన. ఈ యోని పొంతన వచ్చేటప్పటికి ఒకటేమో ముంగీస, ఒకటేమో గోవు. వీళ్ళు దాంపత్య జీవితం ఎలా ఉంటదండి? ముంగీస ఏది మన ఖడ్గమృగం లాగా ఉంటదా ముంగీస? చిన్న జీవి సార్ అది. మళ్ళీ గోవు పెద్దది. సార్ ఇట్లాంటి గోవు పాముకి సాధనంతో గురువు గారు ముంగిసేమో పాముకి కొంచెం దానికి వైరం సార్. సార్ పాముకి ముంగిసాక వైరం సార్. నేను పాము ముంగిస చెప్పట్లా. సార్ ఆవు ముంగిస వైల్డ్ సార్. ఆవుకిను ముంగిసకి ఆ, ఒకటేమో ఆవు ఒక సార్. ఒకటేమో సాధు జంతువు, ఒకటేమో క్రూరమైన జంతువు. అవును గురు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి రెండు వచ్చినాయి అంటే దాని యొక్క దాంపత్య జీవితం మీద ప్రభావితం చేస్తది. యోని పొంతన దాంట్లో మనకు రాస్తారు గోవు, పులి, పాము, ఎలుక, పిల్లి, ముంగీస అని. ఇవి జంతువులు అనుకుంటున్నాం మనం. కానీ జంతువులకు ఉండే ఆర్గానికి సంబంధించింది అది. చాలా మంది మీకు చెప్పరు. ఈ ఆవు వచ్చింది, మేక వచ్చింది, ఎలుక వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెబుతారు. వస్తే వచ్చినాయి. కానీ ఇక్కడ యానిమల్స్ గా చూపించారు. వాటి యొక్క ఆర్గాన్స్ ఇలా ఉంటాయి. కాబట్టి ఈ ఆర్గానికి ఈ ఆర్గాన్ ఉన్న వ్యక్తికి వివాహం చేయాలని మనం ఏం చేసాం? మన మెదడులో ఏం పెట్టారో తెలుసా? 18 పాయింట్లు దాటిన తర్వాత 36 పాయింట్లు లోపు వచ్చిన వాళ్ళు పెళ్లి చేయొచ్చు. ఇది అవునా కాదా? మాక్సిమం అలాగే ఫాలో అవుతున్నారు గురుగారు. అందరు ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అయ్యి తర్వాత భార్యాభర్తలు విడిపోయిన తర్వాత మనలాంటి దగ్గరికి వస్తారు. పూర్తిగా చేతులు కాలిన తర్వాత మన దగ్గరికి వస్తారు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనలాంటి ఆస్ట్రాలజర్ గారు చెప్పే ఉంటారు వాళ్ళకి. ఏమని? ఇలాగ ఉంటే చేయకూడదు అని. వీళ్ళకేంటి ఆశ? అబ్బాయి దగ్గర డబ్బు ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది, వెనకాల ఆస్తిపాస్తులు ఉన్నాయి, మన అమ్మాయి సుఖపడిపోద్ది. ఏం సుఖపడిపోద్ది? సుఖం అంటే ఫస్ట్ వీళ్ళకి తెలియదు. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో సుఖస్థానం ఒకటి ఉంది, సంతోష స్థానం ఒకటి ఉంది, బెడ్ కంఫర్ట్ కి సంబంధించిన స్థానం కూడా ఉంది. ఈ 12 భావాలు కనుక సక్రంగా మీరు భావాలు వాటి యొక్క కారకత్వాలు తెలిస్తేనే మీరు మనం ముందరికి వెళ్ళగలం. అది ఏమీ తెలియకుండా దాంట్లో ఏంటయా అంటే 18 పాయింట్లు దాటిని మనం పెళ్లి చేయొచ్చు. ఇది ఒక బుర్రలో పెట్టేశారు.
మన బుర్రలో ఏమొచ్చేసిందంటే 18 దాటినాయి కదా, మనం పెళ్లి చేసేయొచ్చని. కానీ దాని మూలంగా వచ్చిన అనర్థాలు ఎన్నున్నాయి? మనం ఎంతో కష్టపడి ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న తర్వాత ఈ సమయానికి మనం వివాహం చేస్తే బాగుంటుంది అని మనం అంటాం. వాళ్ళు ఏం చేస్తారు? మా ఎమ్మెల్యే గారు రాలేదు, మా ఎంపీ గారు రాలేదు, మా సీఎం గారు రాలేదు, మా ప్రెసిడెంట్ రాలేదు, మా మామ చూడలేదని 100 సంవత్సరాలు కలిసి మెలిసి ప్రేమ ఆప్యాయతతో పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించవలసిన దంపతుల్ని మనం పాడు చేస్తున్నాం. ఇప్పుడు మనకి పంచాంగం ఎందుకు రాస్తున్నారు? ఊరకనే అమ్ముకుంటానికా? డబ్బుల కోసమా? కాదే. ఇప్పుడు పంచాంగాలు 4 రకాల 5 రకాల పంచాంగాలు ఉన్నాయి. వాళ్ళందరూ సంవత్సరం పాటు కూర్చుని ప్రతి గ్రహానికి ఈ నక్షత్రంలో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఈ భావంలో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఈ గ్రహానికి ఈ గ్రహం చూస్తుంది కాబట్టి ఆ శుభ ఫలితాలని అడ్డుపడుతుంది అనే భావన ఒకటి ఉంటుందిగా. ఆ భావనలన్నీ చూసుకుని దీని డిగ్రీకి దాని డిగ్రీకి డిఫరెంట్ ఎంత ఉందన్నదని చూసి సూక్ష్మాది సూక్ష్మంగా ఒక ముహూర్తం పెడితే ఆ ముహూర్తానికి పెళ్లి చేయడానికి కూడాను మనకి బద్ధకం. ఊరకనే రాయట్లేదండి పంచాంగాలు. మీ జీవితాలు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసమే వాళ్ళు రాస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మా మామగారు చూడలేదు, మా సీఎం గారు చూడలేదు, మా పిఎం గారు రాలేదు అని లాస్ట్కి వాళ్ళిద్దరూ కొట్టుకుని పాడైపోయి జీవితం పాడు చేసుకుంటున్నారు. మీరు చేయాల్సిన ముఖ్యమైన పని బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎంత గుర్తుపెట్టుకోవాలంటే, మీరు ఒక ఆస్ట్రాలజర్, ఈ ఆస్ట్రాలజర్ దగ్గర ఉండకూడనిది ఉండవలసింది 2 ఉన్నాయి. ఒకటి పర్వాలేదు అనే పదం ఉండకూడదు. పర్వాలేదు అనే పదం ఉండకూడదు. ఒక వాస్తు సిద్ధాంతికే గాని జ్యోతిషులకే గాని పర్వాలేదండి అంటే అది నాశనం, సర్వనాశనం, దుంపెరిగిపోయినట్టే. రెండోది, మొన్న ఒక చార్ట్ చూసాం. మన గ్రూప్లో వాళ్ళందరూ గోల చేశారు. సార్ ఒకే మాట, దీని జోలికి వెళ్ళొద్దు అన్నారు. అంటే దీని జోలికి ఎందుకు వెళ్ళొద్దు అన్నారు అనే దాని మీద తర్జన భర్జన పడిపోయి ఆ రోజు నిద్రపోకుండా మన స్టూడెంట్ శైలజ గారు నా బుర్ర మొత్తం తినేసింది ఆవిడ. అసలు ఈ చార్ట్ జోలికి వెళ్ళొద్దన్నారు ఎందుకని, కారణం ఏంటని అవన్నీ యాంగిల్స్ లో మనం ఒక రూటే చూస్తాం. జ్యోతిషీ శాస్త్రం నేర్చుకునే వాళ్ళు, నేర్పేవాళ్ళు కూడాను ఒక రూటే చెప్తారు. బోల్డ్ అంత ఉంది. కేంద్ర కోణాలు చూడాలి, త్రిషేడ భావాలు చూడాలి, అలాగే మోక్ష స్థానాలు చూడాలి, లగ్నం నుంచి చూడాలి, D9 చాట్ చూడాలి, అలాగే సర్వ అష్టక వరకు చూడాలి, భిన్న అష్టక వరకు చూడాలి. ఏదో వివాహ పొంతన చూసేసాం, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేవచ్చు అని మనం కూర్చుంటే ఈ పెద్దవాళ్ళు అందరు చేసే మహా తప్పు పని అదే. ఇప్పుడు ఎవరు చెప్తారు 18 పాయింట్లు దాటిన తర్వాత పెళ్లి చేసేయచ్చండి అని. దయచేసి నా దగ్గర నేర్చుకునే వాళ్ళు మాత్రం అటువంటిది చెయ్యొద్దు. ఒకటి. రెండోది, మీకే ఒక బోడి సలహా ఇస్తారు. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు అని. ఏమని చెప్పారండి అంటే, ఆ అబ్బాయికి వెనకాల ఉన్న ప్రాపర్టీ, ధనం, సంపాదన చూసి తల్లిదండ్రులు ఎవరికైనా ఆశపడతారు. ఆశపడరు అని నేను చెప్పట్లా, ఆశపడరు అని నేను చెప్పట్లేదు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళలోనూ నా కూతురు సుఖపడుతుంది, లేకపోతే అమ్మాయి వెనకాల బోళ్ళంత ఆస్తుంది కాబట్టి మా అబ్బాయికి అనుభవించే యోగం ఉంటుంది అని ఈ తల్లిదండ్రులు దిక్కుమాలిన ఆలోచనలు పెట్టుకుని నక్షత్ర పొంతలు సరిపోయినా కొత్తగా లేటెస్ట్గా మనోళ్ళు చెప్పారు కదా, పేర్లు మార్చేస్తే సరిపోతుందని. ఎట్టి పరిస్థితుల్లో జరగదండి అది. పేరు మార్చినంత మాత్రాన ఒంట్లో ఉన్న DNA మారదు. పరాశర మహర్షి మనకి ఇవ్వలేదండి అది గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ కూడాను
మనోళ్ళు చెప్పరు అది. పరాశర మహర్షి ఒక ప్రామాణికం ఇచ్చారు అది. అది ఆ ప్రామాణికాన్ని బట్టి మీరు పేరుని మార్చి వివాహం చేయాలంటే మినిమం 108 రోజులు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలా. జన్మ నకుర్వేత నామ్న నామేన కారయేత్ ఉభయం బలహీనం చేత పురుష జన్మ నక్షత్రాహ శ్రీనామతాం. ఇది పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని శ్రీ 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 లీలాకృష్ణమూర్తి గారు సర్వార్ధ చంద్రిక వాల్యూమ్ 1, 2, 3, 4లో ఈ విషయం ఉంది, కావాలని మీరు చూసుకోవచ్చు. అంత ప్రూఫ్తో చెప్తాను నేను ఏదైనా సరే, లేకపోతే నేను ఒప్పుకోను. దాంట్లో ఉదక పూజ చేయాల, చేసిన తర్వాతే వివాహం చెయ్యాలి. ఈ 108 రోజులు ఆగుతారండి ఎవరైనా? ఏం సత్యనారాయణ గారు ఆగుతారా ఎవరైనా? 108 రోజులు ఆగండి అంటే పిల్లాడు అమెరికా వెళ్ళిపోవాలంటారుగా. ఆగరు గురుగారు, చాలా ఫాస్ట్ గా అయిపోవాలంటారు. అందుకనే అన్నారు, ఒక క్యాప్షన్ ఒకటి పెట్టారు, కర్మానుసారినే బుద్ధిహిం, కర్మఫలం అనుభవించక తప్పదు. ఈరోజు ఒక ఇంటికి వాస్తు చూడడానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి ఏమనిపించిందంటే అక్కడ పెద్ద బిల్డర్ గారు, ఆ ఓనర్ గారు వాళ్ళు కొంచెం అక్కడ ఏమైందా అంటే, ఉన్న వాస్తవం మాట్లాడేసుకుందాం, ఆ బిల్డింగ్ కట్టేదానికి ఆ పిల్లాడికి పైనుంచి షాక్ కొట్టి కింద పడిపోయాడు. అది ఎప్పుడైతే మొదలు పెట్టారో ఓనర్ గారి బండికి ఆటో ఓడి వచ్చి గుద్దేశాడు. ఆయనకి భయం స్టార్ట్ అయింది. ఇదేంటిది, కరెంట్ షాక్ కొట్టింది పిల్లాడికి, పైనుంచి కింద పడ్డాడు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయారు, నాకు ఆటో గుద్దేసింది, కారణం ఏంటి అని ఎవరో చెప్పుకుంటారుగా మీలాంటి వాళ్ళు. ఫలానా ఆయన బాగా చెబుతాడండి, అదండి ఇదండి అంటే, ముస్లిం ఏం చెబుతాడా అన్నాడు ఆయన కూడాను. సరే పిలిపించండి, పూర్తి గుడి దానికంటే మెలద బెస్ట్. ఏ చెట్టు లేని చోట ఆందోళన చెట్టే మహావృక్షం అన్నట్టు ఈ టైంలో ఎవరు దొరికి చేస్తారా అని నన్ను పిలిపించారు. మొత్తం కొలతలు వేస్తే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పడిపోయింది. ఆగ్నేయ ప్లవాక భూమిరగ్నిదగ్ధాః భయావహ శత్రు సంతాపదా నిత్యం. ఇక రెండో క్వశ్చనే లేదు, ఇది మొత్తం ఓడబేకండి అన్నాం. తీయాలంటే దీనికి రెమెడీ లేదా అంటే, నా దగ్గర రెమెడీలు లేవండి, ఇది తీయడమే రెమెడీ అన్నా. ఇప్పుడు రెమెడీ ఉందా అంటే దానికి ఏంటి, పర్వాలేదని పదమేగా. అవును గురుగారు. అట్లాంటి మన దగ్గర ఉండవండి, మీరు తీసేయండి అన్న. ఒక్క నిమిషం. ఇక్కడ వాస్తురీత్యా కూడాను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకుండా ఎడాపెడా కట్టేయకూడదు. కట్టేసిన కాడి నుంచి తలకాయ నొప్పులు పెరిగిపోతాయి. ఓకేనా? ఇక గురుగారు, ఆగ్నేయంలో ట్యాంక్ పడితే శుక్రుడు ఎఫెక్ట్ పడుతుందండి. శుక్రుడు అంటే అక్కడ శుక్రుడు అంగారకుడు భార్య స్వాహాదేవి, భార్యాభర్తల్లో పోట్లాటలు వస్తాయి. అదొకటి. రెండోది, మెట్ల కింద బాత్రూమ్ కడతారన్నారు. మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే చక్కగా కట్టేయవచ్చు అన్న. చెబుతారు ఇప్పుడు కట్టేవాళ్ళు వాళ్ళు చెబుతారు, బోడి సలహా ఇస్తారు. ఆగ్నేయ మెట్ల కింద కట్టేద్దామంటే ఖాళీగా ఎందుకండి అని. కట్టాలా గురుగారు? మెట్ల కింద బాత్రూమ్ కడుతున్నారు, దాని కింద ట్యాంక్ కూడా కట్టేస్తున్నారు, అది మరీ ఫాల్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కట్టాలండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను సత్యనారాయణ గారు, గురుగారు, మీకు రోగం వస్తేనే హాస్పిటల్కి వెళ్తారా వెళ్ళరా? గ్యారంటీగా నేను పర్యటిస్తాను. మళ్ళీ ఎంబీబీఎస్ చదవడానికి దాదాపు 1-2 కోట్లు ఖర్చు అవుతుందిగా. అవునండి. డబ్బులు కట్టరా మీరు ఆయన చదివిన చదువుకి? మరి ఆయన పే చేయాలి కదా, రుణపడి ఉంటామండి అక్కడ గ్యారంటీగా. ఆగ్నేయం బాగా గుర్తుపెట్టుకోండి. మెట్ల కింద కనుక
ఇటు పశ్చిమ వాయువ్యంలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ ఆగ్నేయంలో మెట్ల కింద బాత్రూమ్స్ కడితే వాయువ్యం అనగానే మహిళలకు వైట్ డిశ్చార్జ్, శుక్రకర్తం ప్రాబ్లం వస్తుంది. దానికి గిఫ్ట్ గా ఏమొస్తుంది? చక్కగా నడువులో నొప్పి. మెట్లు ఆస్ట్రాలజికల్ మెట్లు కారకుడు ఎవరయ్యా అంటే కేతు. గురుగారికి ఒక డౌట్ అండి. కేతుని రాహుని రెండు గ్రహాలని ఒకే చోట పెట్టేశారు అక్కడ. హోల్ అవును అవును ట్యాంక్ అవును. కారకుడు ఎవరయ్యా అంటే రాహు. రాహు వస్తాడండి, కరెక్టే. ఓకేనా? ఆగ్నేయంలో పెట్టారు. ఆగ్నేయంలో పెడితే గైనికల్ ప్రాబ్లం, భార్యాభర్తల పోట్లాట. పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి మెట్ల కింద కనుక బాత్రూమ్స్ కానీ ఇంటి లోపల అంటే మెట్ల కిందే కాకుండా మాస్టర్ బెడ్రూమ్ కి పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతిలో కానీ కడితే ప్రవర్తయే సద్గృహే పుంసాం రోగచ్చ మృత్యదాయకాన్ ధనహానికరో నిత్యం కురితే నైరుతే ప్లవ. పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి రాహు యాక్టివేషన్ ఎక్కువ ఉంటది. రాహు చంద్రుడిని మింగుతారు కానీ చంద్రుడు రాహుని మింగినట్టు చూసారు ఎక్కడైనా? చంద్రుడికి గ్రహణం పడుతుంది కానీ రాహుకి గ్రహణం పడుతుందా? రాహు పట్టదండి. ఇక్కడ మానసిక క్షోభలు అనుభవిస్తారు వీళ్ళు. రెండోది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి పశ్చిమ వాయువ్యంలో అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి ఉత్తర వాయువ్యంలోకి అటాచ్డ్ బాత్రూమ్ కట్టేశారు. అలా కట్టకూడదు, ఎందుకంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. ఉత్తర వాయువ్యం ప్రేమ, లేచిపోవడాలు, పారిపోవడాలు. రెండోది ఏంటంటే మెంటల్లీ డిజార్డర్స్. అక్కడ ఏమైపోతుందయా అంటే సన్యాసి యోగం, అడిక్షన్స్ కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? ఇక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. గురుగారు ఒక డౌట్ అండి. చెప్పండి సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ లో నుంచి ఉత్తర వాయువులోకి బాత్రూమ్ పెట్టారు, దాని పక్కనే మళ్ళీ వంట రూమ్ పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది చుట్టాలు వస్తానే ఉన్నారు రోజు? చుట్టాలు వస్తూ ఉంటారండి చుట్టాలు. వారు రావాలి. వాయువ్యంలో వంట గది ఎవరైతే కడతారో ఆ గదిలో పొయ్య 90% ఆరిపోదు. ఎవరో ఒకళ్ళు వస్తారు, వస్తా ఉంటారు, ఆ ఎలుగుతానే ఉంటది. ఓకే గురుగారు. ఎందుకని చుట్టాలు ఎవరెవరు వస్తూ ఉంటారండి? వాయువ్యం గాలి, ఆక్సిజన్ లెవెల్స్, అంగారకుడు, చంద్ర రాహులు. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇది మేము ఎక్కడ చూసాం, ఎలా చూసాం, ఇది అనుభవపూర్వకంగా ఎక్కడొచ్చింది. ఈ గుడివాడ పక్కన మల్లైపాలెం అనే ఊరుంది. ఆ ఊర్లో ఒక పెద్ద ఆయనకి చాలా మంది పిల్లలు. వాళ్ళకి ఇంటికి ఉత్తర వాయువ్యంలో ఆ ఇంటి యజమానురాలు వండుతానే ఉంటది. చనిపోయారులేండి వాళ్ళందరూ. ఎందుకంటే ఒకానొకప్పుడు మేము వాస్తులో జ్యోతిష్యంలో కూడా అనుభవం పెరగాలంటే ఫస్ట్ రీసెర్చ్ చేయాలా. పుస్తకాలు పట్టుకుని చదువుకుంటా కూర్చుంటే గురుగారు చెప్పారు, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, ఇది కాదు. మీరేం చేశారు అది మీరు చూడాలి కదా. నేను చెప్పేస్తాను ఇలా ఉంటది అని, అది మీరు సాక్షాత్తు మీరు కళ్ళతో మీరు చూస్తే అనుభవపూర్వకంగా అవును నిజమే అనేది కలగల వద్దా? అవును. సో అనుభవపూర్వకంగా చూసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. గురుగారు ఇంకో డౌట్ ఉందండి నాకు. చెప్పండి సార్. సైట్ ఎల్ షేప్ లో ఉంది, ఈశాన్యం బాగా పెరిగింది, దక్షిణం నుంచి దారి ఉంది, ముగ్గురు అన్నదమ్ములండి వాళ్ళు. ఆల్రెడీ పెద్ద ఆయన రెండో ఆయన కట్టుకోండి ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు నుంచి దారి వేశారండి.
ఉమ్. చిన్న చిన్న ఆయన కట్టుకోవడానికి ఇప్పుడు ఈశాన్యంలో స్థలం ఉంది కదండి, ఆ స్థలంలో కట్టుకోవచ్చా లేదా? పూర్తిగా నాశనం అయిపోవాలంటే కట్టేసుకోవచ్చు సార్. అది అంటే స్థలం ఇంకా ఉంటది గురుగారు, కట్టినా ఇంకా ఉంటది. అది పొడవు వెడల్పు ఒకసారి పంపించండి, డిజైన్ చేద్దాం. అలా గురుగారు. ఓకే, డన్. నెక్స్ట్ థ్యాంక్ యూ క్వశ్చన్ గురువుగారు. చెప్పండి రాజాజీ గారు. ఇప్పుడు ఒక ఇల్లుని ఇద్దరు పంచుకున్నారండి, 2 గదులు, ఇద్దరు అన్నదమ్ములు. అంటే ఉత్తర ఫేసింగ్ అనమాట రెండును. ఆ, ఆ ఒక తూర్పు పక్క ఉన్న వాడికి బాత్రూమ్ లేదు, పడమట సైడ్ ఉన్న వాళ్ళకి మెట్ల కింద బాత్రూమ్ ఉందండి. ఆ, మధ్య కూడా రెండు రెండు ఇళ్ళకి ఒకటే మధ్య కూడా అండి. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన సలహా, ఇస్తే తమ్ముడికి ఇచ్చేమను, తమ్ముడు అన్నయ్యకి ఇచ్చేమనండి. మరి తమ్ముడు తూర్పు పక్క ఉన్నవాడు పడమట పక్క వెళ్ళకూడదు కదండి. అదే సార్, అందుకనే నేనేం చెప్తున్నాను, ఒకేసారి ఒకటే, ఆ ప్రశ్నకి ఒకటే సమాధానం. ఇస్తే తమ్ముడికి ఇచ్చేయాలా లేదా అన్నయ్యకి ఇచ్చేయాలా? ఎందుకని ఇవ్వాలి? కారణం ఏంటి? వాళ్ళిద్దరికీ ఆ తండ్రి ఒక్కడే తండ్రి కదా, ఆయన సంపాదించిన సంపాదనలో చెరుసగం ఇవ్వాలి కదా అని, లాస్ట్కి చెరుసగం ఇవ్వాలి చెరుసగం ఇవ్వాలని వీళ్ళు బతుకులు మొత్తం నానా బాధలు పెట్టేస్తారు వాళ్ళు. కారణం అవునండి. ఏంటంటే ఒకళ్ళకి తూర్పు ఉండదు, ఒకళ్ళకి పడమర ఉండదు. చూసుకోండి కావాలంటే. ఉత్తరం ఫేసింగ్ అన్నారు మీరు. అంటే దాని ప్రహారీ అటు ఏం లేదండి. అదే సార్ నేను చెప్పేది అవునండి. కూడా అదే. ఉత్తరం ఫేసింగ్ దానికి సగం చేస్తే అన్నయ్య ఎక్కడ పై ఎత్తులో ఉండాలి, పడమరలో అన్నయ్య ఉండాలి. తమ్ముడికి అవునండి. తూర్పు ఉంది, అన్నయ్యకి తూర్పు లేదు. లేదండి. ఉత్తరం ఉంది కదా అన్నాడు అనుకోండి, అవునండి. అప్పుడు మీరు వెంటనే ఒక కన్ను తీసేయమనండి. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది సార్? సార్ ఇప్పుడు అతను అన్నయ్య చనిపోయాడండి, అలా అబ్బాయి కట్టాడు బాత్రూమ్, అది మనకేం ఎఫెక్ట్ ఉంటుందా తూర్పు పక్క ఉన్న వాళ్ళకి? తూర్పు పక్కన అంటే మీకు మీకు తూర్పు అంటే అంటే రాయించుకున్నారా లేదా? లేదండి, మామూలుగా వాళ్ళ అంటే స్థలాన్ని శరిసాగం చేస్తే వాళ్ళ వాట వాళ్ళు కట్టారండి, మా వాట మేము కట్టుకున్నాం. మధ్య ఆ, కూడా ఒకటేనండి. మధ్య కూడా ఒకటే, కాబట్టి మీకు పడమర లేదుగా. మాకు పడమర లేదండి. ఆ, అందుకని ఏమవుతుంది అంటే, ఎక్కడేసావే గొంగలి అంటే నువ్వు వేసిన చోటే ఉన్నానా అనే పరిస్థితి వస్తుంది అక్కడ. ఆహా. అందుకనే భృగు మహర్షి గారు చెప్పాడు, నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాద్బాహ్యేషు చతుర్దేక్షు చోకం పైశాచికం విధం, పిశాచ స్థానాలను విడిచిపెట్టి కట్టండి అని. ఈ పెద్దోళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు పిల్లలు బాగుండాలని కడతారు. ఆ ఇద్దరు పిల్లలు కొట్టుకుని పోట్లాడుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తర్వాత కోర్టుకి వెళ్ళి, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా అని పోట్లాడి 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 లాస్ట్కి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అమ్మేసుకుని ఈ రోడ్డును పడిపోతారు. ఈ తల్లిదండ్రులు కూడాను ఆ కాలంలో ఒకానొకప్పుడు ప్రేమ ఆప్యాయత అభిమానాలు ఉన్నాయి. అప్పుడు ఒకే ఇంట్లో 10 మంది కోడళ్ళు ఉండినా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉంటే ఆ ఇంటిని ఇటు పీకి అటు పీకి మొత్తానికి ఏం చేస్తున్నారు, పందిరి చేసేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు తెలివితేటలు లేవు, ఇప్పుడు తెలివితేటలు పెరిగినాయి. అంటే ఎవరి వంట వాళ్ళే, ఎవరి బిజినెస్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆ బాత్రూమ్ మెట్ల కింద కట్టారు, అది మనకేమన్నా వర్తిస్తుందా అని. అంటే అది ఏది ఉత్తర వాయువ్యంలో ఉన్న బాత్రూమ్ మెట్ల కింద కట్టారా? అవునండి. నడువులో నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి చూడండి. అంటే నడువులో అతను నొప్పి, గైనికల్ బ్రదర్ ప్రాబ్లం. అయితే చనిపోయాడండి, వాళ్ళ బాబే ఉన్నారు. ప్రవర్తయే సద్గృహే, ఆ గృహాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో దాని యొక్క కర్మఫలం అనుభవించక తప్పదు. సరే, ఈ తూర్పున ఉన్న వాళ్ళకి కూడా అది వర్తిస్తుందండి? ఇప్పుడు అన్ని కలుపుకొని ఉన్నాయి కదా సార్. కలుపుకొని ఉంది సార్. మళ్ళీ అది రాయించుకున్నారా లేదా? లేదండి, రాయించుకోలేదు. మళ్ళీ అరే, రాయించుకున్నప్పుడు కనీసం విభజన జరగాలి కదా. అయితే ఇప్పుడు అంటే ఇంటి పన్ను వాళ్ళ పేరున వస్తుంది, మాది మా పేరున వస్తుంది సార్.
మీ దగ్గర కర్ర ఉందా లేదా? ఒక చిన్న కర్ర కానీ పుల్ల కానీ ఉందా లేదా? ఉందండి. ఒకసారి అది చూపించండి, ఒకసారి మన వాళ్ళకి పుల్ల చూపించండి. కర్ర ఉందా? కర్ర కర్ర వద్దులేండి, పుల్ల ఏదైనా చీపురు పుల్ల చూపించండి ఒకసారి. చీపురు పుల్ల ఉంటే సరిపోద్ది, మీకు ఈజీగా అర్థమవుతుంది. వస్తాను, ఇక్కడ ఉంది. ఉందా సార్? ఆ చీపురు పుల్ల చూశారు కదా అందరూ, దాన్ని 2 భాగాలు చేయండి. చేసాం సార్. ఏది ఇంకా చేయలే. ఇప్పుడు నా రెండింటిని అతికించండి, అతుకుతాయేమో. అతుకుతాయా? లేదండి. ఆ ఇల్లు కూడా అలా చేయాలి. అలా చేస్తే అప్పుడు దాని దోషం పోద్ది. అయితే వాళ్ళ పేరుని రాయించేసుకోవడం మంచిదండి అది. ఒకళ్ళ పేరు మీద రాయించుకుంటాం అని కాదు సార్, భూఖండన బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అవసరం వస్తే. భూఖండన అని అంటారు. భూఖండన అంటే భూమిని 2 భాగాలు చేయాలి. చేయగలమా? అంటే వాళ్ళ కొద్ది రెంట్లకి మధ్యనే చిన్న గ్యాప్ వదిలేసి కట్టుకోవాలంటారు. ఏమండి, ఏదో మచ్చుకేదో వదిలినట్టుగా వదిలితే కాదండి. మీరు మచ్చుకు వదిలేరు గాని అసలు వాస్తవం వదిలినట్టు కాదు. భూఖండన చెయ్యాలంటే పొడవలో గాని వెడల్పులో గాని బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. వాస్తులో ఏదో మేస్త్రి గారు చెప్పారు, సిద్ధాంతి గారు వచ్చి చెప్పారు, ఇట్లాంటి ఏమీ లేవండి. భృగు మహర్షి గారు పక్కాగా రాసేశాడు ఆయన. భూఖండన చేయాలి అంటే మీ వల్ల కాదు, కాబట్టి పొడవులో గాని వెడల్పులో గాని భూఖండన చేయాలంటే 81 భాగాలట. నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాద్భాయస్సు చతుర్దశ శోకం పైశాచికం విజం. ఇది ఏంటంటే పిశాచ స్థానం అనేది 81వ భాగం వస్తుంది. మీరు చూడండి, వెడల్పు 30 అడుగులు ఉంటే 81 భాగాలు చేయాల్సిందే. అందుకని మనోళ్ళు ఏం చేస్తారంటే 81 భాగాలు ఎందుకు లేరా బాబు అని ఒక 2 అడుగులైనా సరే లోపలికి తీసేసి బేస్మెంట్ వేసేస్తారు. బేస్మెంట్ 9 అంగుళాలు వేసిన తర్వాత 4 అంగుళాలు గోడ కట్టుకుంటారు. ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే సార్, కరెక్ట్ అండి. అలా చేయాలి, చేస్తేనే భూఖండన అయినట్టు, లేదా అవ్వనట్టు. మరి మాది ఇంకొక దగ్గర వేరే ప్లేస్ ఉందండి, మాది తూర్పునున్నాను, పడమటి సైడ్ అమ్మేస్తానండి వాళ్ళు. మరి అక్కడికి కట్టించుకొని అక్కడికి వెళ్ళిపోవచ్చు అంటారండి మరి. ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది. వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది? దక్షిణం పక్కన పడమర పక్కన స్థలాలు కొనకూడదు అని అన్నది. కానీ మనోళ్ళు ఏ విధంగా చెప్తారు అనేది ఒకటి ఉంటదిగా, ఉండదా? పక్కన స్థలము, నువ్వు నివసిస్తున్న స్థలానికి, ఎవరో మీరు నివసిస్తున్న స్థలానికి దక్షిణ పడమర వైపు కొనకూడదు అంటే దాని అర్థం మీరు నివసిస్తున్న ఇంటికి వెనక పక్కన స్థలం కొనకూడదు, దక్షిణం పక్కన స్థలం కొనకూడదు. దీనికి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొని కట్టుకోవచ్చు. అంటే అది వేరే ఊర్లో ఉంది సార్. వేరే ఊర్లో ఉంటే పర్వాలేదు, పక్కదైతే ఇబ్బంది. కాకపోతే పడమటి రోడ్డు దానికి ఎక్కువ ఉంది, 30 అడుగులు ఉంది. ఉత్తరం రోడ్డు దక్షిణం రోడ్డు 25 అడుగులు ఉంది సార్ దానికి. అదే సార్, మీకు అలా కాదు సార్, ఎవరి పేరు మీద కలిసి వస్తుందో చూడండి, చూసి వాస్తు రీత్యా కట్టండి. ఫేసింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా గురుగారు ఇంకో డౌట్ అండి. చెప్పండి సార్. ఒక ఆయన 70 లక్షలు ఇచ్చి ఇల్లు కొన్నాడండి. ఆయన వాస్తు చూడడానికి రమ్మంటే వెళ్ళానండి. దక్షిణం అసలు ప్లేస్ లేకుండా కట్టేసాడు మొత్తం అంతా. మిగిలిన 3 పక్కల ప్లేస్ ఉంది. వెరీ గుడ్. దక్షిణంలో మనం ఒక 2 అడుగులు కొనొచ్చా కొనకూడదా?
ఎట్టి పరిస్థితిలో కొనకూడదు సార్, కొనకూడదండి. ఓకే. కొనకూడదు. అయితే అంటే దీంట్లో ఒక చిన్న ప్రామాణికం ఉంది, చిన్న ప్రామాణికం. రాత కోతలు లేకుండా పెట్టండి. అర్థమైందా మీకు? అంటే గురుగారు వెనకాల వాళ్ళకి ఇంకా కార్నర్, నైరుతి కార్నర్ స్థలం ఉంది. అదే సార్, ఇప్పుడు ఆయనకున్న స్థలానికి మూలమట్టం వేయండి ఫస్ట్. ఓకే అండి. మూలమట్టం వేసుకుని కట్టుకోవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా స్థలం, వారిదే ఉందండి, కదా. ఉంది. అంటే వారిదే మనకి కాబట్టి వేరే మూలమట్టం వాళ్ళది, వేయండి. వేరే వాళ్ళతో కొద్దిగా కలవాలండి, కలిస్తే వాళ్ళకి ప్లేస్ వస్తుంది అనమాట వెనకాల. ఆ, అలా కొనవచ్చు కదా గురుగారు? కొనడం అనేది మీరు మాట్లాడేది రెండు విధాలుగా ఉంది. కొనడం అనేది మళ్ళీ రాసుకుంటారు, రాసుకోకూడదు. రాతలు ఉండకూడదండి. రాతలు లేకుండా ఎమ్మటే డబ్బులు ఇచ్చేసి మూలమట్టం వేసి కట్టేయండి. అంతే, అలాగే చేస్తారండి, అలాగే చేస్తారు. అలా చేస్తే పర్వాలేదు. రిజిస్ట్రేషన్ అయితే ఉండదు, దానికి ఏముండదండి. కొద్దిగా 2 అడుగులు. రిజిస్ట్రేషన్ అవ్వకూడదు, అయితే కాలే. ఓకే అండి, ఓకే. రిజిస్ట్రేషన్ అవ్వకుండా మనకు ఖాళీ స్థలం కావాలి కాబట్టి కొనుక్కోవాలి అంతే. కొన్న ఓకే ఎమ్మటనే గురుగారు. ప్రహరీ గోడ కట్టాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవునండి, అవునవును. ప్రహరీ దానికోసం గోడ ప్రహరీ గోడ కోసం. కట్టుకోవచ్చు. ఇంకో డౌట్ గురువు గారు. చెప్పండి. ఉత్తరంలో మెట్లు ఉన్నాయి, పరమరకి మెట్లు కలిపి కట్టేటి గోడకి, ప్రహరీ గోడకి. అది రాంగే పడమర కదా? మీదకి వెళ్ళిపోయిందా? అంటే ల్యాండింగ్ వెళ్ళిపోయి ఉంటది. అవునండి, అవును. ల్యాండింగ్ పడమర ఉన్న ప్రహరీ గోడ మీదకి తీసుకెళ్లిపోయాడు. తీసుకుపోయాడు, అది ప్రాబ్లమే కదండి. అది ఇల్లు నల్లగా అయిపోయి ఉంటుంది, చూడండి ఒకసారి. చూస్తాను గురుగారు. ఇల్లు నల్లగా అయిపోవడం, 18 సంవత్సరాలు దాటిన పిల్లలేమో ఆ ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోవడం చేస్తది. అదే వేరే వాళ్ళు అమ్మేయాలని కొనుక్కున్నారు వేరే వాళ్ళు. చూస్తాను గురుగారు అయితే. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ. సార్ ఇంటికి ఆగ్నేయం తగ్గొచ్చండి? ఆగ్నేయం తగ్గడం కాదండి, 4 మూలలు సమానంగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తగ్గింది పెరిగింది ఇదొద్దు. 4 మూలమట్టం వేస్తే 4 మూలలు కూడా సమానంగా ఉండాలి. ఒక అరడుగు ఈశాన్యం ఎక్కువ ఉందండి, ఒక 3 అడుగులు. 3 అడుగులు ఆగ్నేయం తగ్గిపోయింది సార్. భృగు మహర్షి గారు చెప్పిన మాట చెప్తున్నా. ఈశాన్యం విపరీతంగా పెరిగిపోతే డబ్బులు వస్తాయని మనం అనుకుంటాం. వాస్తవంగా చూస్తే ఆ స్థలం ఆగ్నేయాన్ని చూస్తా ఉంటది. తెలుసా మీకు ఆ సంగతి? అవునండి. అదే ఈశాన్యం బాగా పెరిగింది అనుకుంటే అది విషపు కోణం అవుతుంది. మినిమం 6 అంగుళాల లోపు. ఎందుకంటే 6 అంగుళాలు అనేది పర్వాలా. ఈ 6 అంగుళాలు మనం గ్యారంటీగా మనం ఇస్తే మేస్త్రి అటులాగి ఇటులాగి కింద మీద చేసి 3 అంగుళాలు తీసుకొస్తారు దాన్ని. అప్పటికి మరీ నష్టపోకుండా మనకి ఈశాన్యం పెరిగినట్టు ఉంటుంది. సో మూలమట్టం వేసినప్పుడు 4 మూలలు సమానంగా వచ్చిన తర్వాత ఆగ్నేయం అంటే 40 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు ఉందనుకోండి. ఈ 40 అడుగుల్లో చక్కగా మీరు 4 మూలలు మూలమట్టం రావాలా, నైరుతిలో వెయ్యాలి. అది వేసిన తర్వాత ఆగ్నేయ మూలలో ఉన్న పుల్లని ఒక 3 అంగుళాలు ఇటు లోపలికి, అంటే ఈ 45 అడుగుల్లో 3 అంగుళాలు తీసేయండి. తీసేస్తే 44 అడుగుల 9 అంగుళాలు ఉంటాయి. అప్పుడు ఏమంటుంది అంటే ఆ 3 అంగుళాలు ఎందుకు పెట్టామంటే ఈ మేస్త్రులు ఏం చేస్తారంటే ఆ బుట్ట కదపాలి, ఈ బుట్ట కదపాలి, అటు చేయాలి ఇటు చేయాలని ఆ 3 అంగుళాలని 2 అంగుళన్నర 2 అంగుళాలు తీసుకొస్తారు. అది తీసుకొచ్చినప్పుడు అది సరిపోతుంది. అలాగే వెడల్పులో 45 అడుగులు ఉంది ఉండినప్పుడు అక్కడ కూడాను 44 అడుగుల 9 అంగుళాలు పెడితే ఉత్తర వాయువ్యం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఉత్తర వాయువ్యం లోపల మనం కొంచెం కుదిస్తే అప్పుడు ఉత్తర ఈశాన్యం పెరుగుంటది 3 అంగుళాలు. దానికి గోడ కట్టి దానికి ప్లాస్టింగ్ చేసి కింద మీద చేసేటప్పటికి 1 అంగుళన్నర 2 అంగుళాలు వస్తుంది, సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి గారు, మహేష్ గారు, సుదర్శన్ గారు, జయలక్ష్మి గారు,
అర్జున్ డౌట్ రావు సార్. గారు, ఇందిరా గారు, రాఘవ్ గారు చెప్పండి ప్లీజ్. నమస్తే గురువు మీరు గారు. వీడియోస్ ఆన్ చేయండి. మా నై ప్రస్తుతం ఉన్న ఇంటికి సార్ గురువు గారు నైరుతిలో బాత్రూమ్ ఉంది సార్. రైట్. రాజాజీ గారు స్టే, మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అడగొచ్చు. ఎవరు అడగకపోతే అప్పుడు ఆయనకి ఇస్తాను ఛాన్స్. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు బాత్రూమ్స్ ఇప్పుడు పాత గర్భాలు ఇళ్ళు ఉన్నాయి కదండి, వసారాలు 4 వసారాలు ఇళ్ళు ఉంటాయి కదండి, గర్భం ఉంటాయి. మీ వాయిస్ పూర్తిగా కట్ అయిపోయింది సార్. మహేష్ గారు చెప్పండి. జాతకంలో యోని పొంతన అనేది ఏ చూడాలి, ఏ జీవులకి ఏవేవి సెట్ అవుతుంది? జంతువులు అనేటప్పటికి సార్, అది పెద్ద జంతువుకి చిన్న జంతువుకి పెట్టకూడదు. చిన్న జంతువులు అయితే సరిపోతుంది. ఇక్కడ ముంగీస, ఎలుక, సార్. ముంగిస, ఎలుక. అలాగని ముంగిస్కి పాముకి పెట్టకూడదు, వైరు జంతువులు అయ్యి. అవి ఏంటయ్యా వైరు జంతువులు అంటున్నారు, బాగానే ఉంది. వైరు జంతువులు ఏంటి అంటే, ఇక్కడ జంతువుల సంగతి పక్కన పెడితే వీళ్ళ యొక్క దాంపత్య జీవితంలో పోట్లాట్లు ఎక్కువ ఉంటాయి, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బోత్స్ ఆర్ నాట్ హ్యాపెన్ ఇన్ ఫిజికల్ రిలేషన్. కాబట్టి జంతువులకి ఎలాగైతే వైరం ఉంటుందో వీళ్ళ యొక్క డిఎన్ఏలో కూడాను వైరం ఉంటుంది. ఓకే సార్. అంటే చాలా చిన్న మంది జంతువులు చిన్న జంతువులకి కలిసే చూడాలి అంటారు. చూడాలంటే అది మన ప్రాక్టీస్ చేస్తా ఉంటే తెలుస్తుంది నాన్న. నేను చెప్తాను మీకు అవి ఏం చేయాలి ఏంటనేది నేను క్లాస్లో చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మనోళ్ళు చాలా 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 తప్పులు చేసేది అయ్యే. ఈ యోని పొంతల దగ్గరకు వచ్చేది, యోని పొంతలు చూసుకోరు కానీ ఆ పాయింట్లు వచ్చేసినాయి చాలు దూకే, ఏం కాదు అని ఎప్పుడైతే చూస్తామో ఇబ్బందులు వచ్చేసి పడిపోతాయి. మనకి ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా మంది ప్రేమించుకుని, ఒక 10 మంది ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే 5గురు ఖచ్చితంగా విడిపోతారు, 3 బ్యాలెన్స్ లో ఉంటారు, 2 బాగుంటారు. అందుకనే నేను చెప్పేది. సో ఇక్కడ ఒక బల్బుకి ప్లస్ మైనస్ వైర్లు ఉంటేనే బల్బు వెలుగుద్ది. 2 ప్లస్లు 2 మైనస్లు ఉన్న బల్బు వెలుగుద్దా? లేదండి. ఇది కూడా అంతే జీవితం. గురుగారు పరమ నైరుతిలో బాత్రూమ్ కడితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందండి? పశ్చిమ నైరుతి వర్ణుడు, పోట్లాట్లు, ఖాళీగా ఉంది. చికాకులు. ఇంతకుముందు అయితే ఖాళీగా ఉంది గురుగారు. అది వాళ్ళు వాంటెడ్లీ కట్టుకున్నారు. ఓకే ఓకే, కట్టుకున్న కాడి నుంచి వర్ణుడు, పాశములు బిగించువాడు, చికాకులు, పోట్లాట్లు అయితే కోర్టు వ్యవహారాలు కూడా వెళ్ళిపోవచ్చు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. అయితే అక్కడ నైరుతిలో కనుక ఈ బాత్రూమ్ కట్టడం వల్ల ఆరోగ్య రీత్యా ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, కాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగులుతాయి. అది కట్టిన ప్రాబ్లం వచ్చిందండి, హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. హెల్త్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అదే. సో తీసేయటం మంచిదండి అయితే. తీసేయడమే. ఓకే. సరైన ప్లేస్ కట్టాలండి బాత్రూమ్ కి. గురుగారు, సరైన ప్లేస్ ఎక్కడ కట్టాలండి? రాజాజీ గారు మీరు హ్యాండ్ రైస్ చేయకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడితే ఇదంతా చేపల మార్కెట్ అయిపోద్ది అని చెప్పాను నేను. ఆల్రెడీ మేము వాయిస్ మెసేజ్ పెట్టా, హ్యాండ్ రైస్ చేయండి అని. ఇంద్రమ్మ చెప్పండి. గురుగారు నమస్తే. ఇది నమస్తే. మాది మా ప్లాట్ కి వాయవ్యం పెరిగింది గురుగారు. సో అది ఈక్వల్ చేసి ఆ పార్ట్ వదిలేసాము. వాయువ్యం పెరిగిన ఇళ్లలో అంటే సపోజ్ దాంట్లో ఒక 25 ఇళ్ళు ఉన్నాయనుకోండి అపార్ట్మెంట్ లో, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు చూడండి. ఇది ఇండిపెండెంట్ గురుగారు. ఇండిపెండెంట్ హౌసా? ఓకే. అయితే అది కట్ చేసేసిన తర్వాత దాన్ని యూజ్ చేయకూడదమ్మా దాన్ని. అయితే అందులో ఒక రూమ్ వేశారు. అది ఏది మన వాచ్మెన్ రూమ్ వేసారా? చిన్నది వేశారు కానీ ఇంతవరకు ఎవరు రాలేదు గురుగారు అందులో. సో ఏమొస్తాడమ్మా అక్కడ ఉత్తర ఈశాన్యం కట్ అయిపోయి ఉంటది కదా. ఉత్తర ఈశాన్యం మీకు అక్కడ త్రికోణంగా వచ్చి ఉంటుంది చూడండి, ఆ ముక్క కట్ చేసిన తర్వాత
అవును అవును గురుగారు, త్రికోణంగా వచ్చింది. ఆ త్రికోణంగా వచ్చినప్పుడు మీకు ఆగ్నేయం బాగానే ఉంటది కానీ తూర్పు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కట్ అయిపోయి ఉంటది కదా, చూసుకోండి ఒకసారి. ఆ ముక్క ఎలాగంటే కేకు ముక్క లాగా ఉంటది, రెక్టాంగిల్ లాగా వచ్చింది గురుగారు. రెక్టాంగిల్ లో ఉంటుంది. అయితే ఆ ఏదైతే కార్నర్ ఉందో అక్కడ అంటే బాత్రూమ్ వచ్చింది. సో చిన్న రూమ్ వచ్చారు. అది యూస్ చేసుకోవచ్చా గురుగారు? అంటే ఇవ్వచ్చు, ఎవరైనా ఉండొచ్చా? ఎవరైనా ఉంటే ఇవ్వండి, అంతేగాని మనం యూటిలైజ్ చేయకూడదు. మేము మనం చేయట్లేదు గురుగారు, యూటిలైజ్ మేము చేయకూడదు. చేయట్లేదు. అంటే వాచ్మెన్ కి ఇచ్చేస్తున్నారా? అంటే ఎవరు రాలేదు ఇంతవరకు, ఎవరైనా వస్తే ఒకరు ఉండొచ్చు అనేసి. ఓకే, లేదు స్టోర్ రూమ్ గా అయినా మార్చండి దాన్ని. సత్యనారాయణ గారిని చెప్పండి. సార్ పై వాళ్ళలో అన్నది ఉండాలి, కింద వాళ్ళలో తమ్ముడిది ఉండాలన్నారు ఆ, స్థలం. ఆ. పై వాళ్ళలో తమ్ముడు ఉంటే ఏంటి, కింద వాళ్ళు అన్నయ్య ఉంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? సో వీళ్ళిద్దరు కలిసి కోర్టుకు వెళ్ళిపోయి ఉన్నది అమ్మేసుకుంటారు కదా సార్. అమ్మేసుకోండి. ఆ, అంటే కాంపౌండ్ లేదు వాళ్ళు అంటే సెపరేట్ కట్టుకున్నా. దీంట్లో ఇది కూడా ఒక అనుభవపూర్వకమైన విషయం చెప్తాను నేనండి. ఆ, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. అవును. ఇద్దరు కొడుకులైతే ఒక కొడుకు కోయంబత్తూరులో బతుకుతున్నాడు. ఆ, చిన్న కొడుకు కోయంబత్తూరులో బతుకుతున్నాడు, పెద్ద కొడుకు ఈ ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి గారి ఇంట్లోనే ఉన్నాడు. సొంతూరులో అండి. పెద్ద కోడలు రాధాంతరం చేసేసి కింద మీద చేసి తూర్పు వైపు ఉన్న స్థలం రాయించేసుకుని పడమర ఉన్న స్థలం మరిది గారికి తమ్ముడు. ఇచ్చేశారు. ఓకే. 45 రోజుల తర్వాత హార్ట్ స్ట్రోక్ తో పోయాడు. ఓకే. అది పరిస్థితి. ఇక్కడ ఎందుకంటే జరిగింది ఏంటంటే గురుగారు, చెప్పండి. సో వాళ్ళు మిస్సెస్ పిల్లలతో తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆవిడ లేదు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి అట్లా. ఆ, చిన్న భార్య. ఆ, ఆయన వెనకాల ఉంటున్నాడు, పై వాళ్ళు ఉంటున్నాడు ఆయన, కింద వాళ్ళనేమో తమ్ముడిల్లు ఉంది. ఆ. ఈయన చిన్న ఆయన గవర్నమెంట్ జాబ్ చేసి సెటిల్ అయ్యి రిటైర్డ్ అయ్యాడు. అంత బాగా, ఆయన లైఫ్ బాగానే ఉంది. ఈయనకైతే ఈయన పరిస్థితి ఏంటి? ఈయన దెబ్బ కొట్టింది మొత్తం అంతా, లైఫ్ అంతా సింగిల్ గా ఉన్నాడు అలాగా. అవును సార్, పడమర ఏమవుతుంది, చికాకులు, పోట్లాట్లు, విడిపోవడాలు, చనిపోవడాలు. పడమర అంటే ఊరకనే ఉండదండి. దక్షిణం ఒకటి, పడమర ఒకటి, చాలా జాగ్రత్తగా. అందుకని నైరుతిలో మనం మూలమట్టం వేయాల. శని కుజులు గురుగారు. శని కుజులు చాలా జాగ్రత్తగా ఉండాల. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. నమస్తే అండి. రాజాజీ గారు చెప్పండి. అదే సార్, మాది పడమటి సైడు అక్కడ నైరుతిలో బాత్రూమ్ ఉంది సార్. దాని పక్కనే కొద్దిగా ఖాళీ ఉందండి, మరి అక్కడికి మార్చేసుకోవాలా లేదంటే ఉంచాలా అనేసి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నేను చెప్పినది మీరు పాటించరని నాకు అర్థమైపోయింది. మీరు బాత్రూమ్ అక్కడ పూర్తిగా తీసేయండి బాబోయ్ అంటే పక్కన కొంచెం ఖాళీ ఉందంటారేంటి? అదే తీసేస్తామండి, అక్కడ పూర్తి తీసి ధాన్యం గది పక్కన ఉందండి దానికి, ఏంటది? అందులోకి మార్చుకొచ్చండి. దాని పక్కనే కొద్ది ధాన్యం వేసుకోవడానికని కట్టాం సార్. దాని అంటే ఈ పూర్తి క్లోజ్ చేసి అక్కడ బేసిన్ అటు పెట్టి చేసుకోవచ్చా అని రూమ్ అండి. మళ్ళీ ఆ మూల కూడా నైరుతి అవుతుంది ఆ స్థలానికి? అలా అంటే పూర్తి నైరుతి అవుతుందండి, ఇది కొంచెం తగ్గుతుంది అనమాట. సార్ ఇప్పుడు ధాన్యం వేసుకోవడానికి పురి కట్టారు అంతేనా? రూమ్ అండి, రూమ్ కట్టాను సార్. ఆ రూమ్ లో ఇది పెడతానంటారు అంతేనా? అంతేనండి. ఇప్పుడు కాలు మాత్రమే ఇరిగింది, తర్వాత మనిషి చచ్చిపోతాడు, ఓకేనా? సార్ మరి సరైన ప్లేస్ ఏదంటారండి ఇంటికి? అలాగే చెప్పారంటే బాగుంది. నేను అందుకనే భిన్నాష్టక వరకు చెప్పాను, గుర్తుందా గుర్తులేదా? చెప్పారు సార్. బాత్రూమ్స్ కారకుడు ఎవరు? శాటనేనా? అవును సార్. దక్షిణ పడమరలో వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడ కట్టుకోవాలనేది చెప్పానా? అవునండి. మరి సరైన ప్లేస్ మళ్ళీ నన్ను అడుగుతారు ఎందుకు? అది కాదు సార్, మరి అలాంటప్పుడు ఒక ఇంట్లో అందరూ చాలా మంది ఉంటారు కదా, అది ఒక ఇంటి ఒక యజమాని తాలూకుది వేస్తే అందరికీ వర్తిస్తుందా లేదంటే నేను తేడా వస్తుందా? సార్ ఒకప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలా మీరందరూ, ఒకప్పుడు 6, 6:25, 6:35, 8, 8:25, 8:35, 10, 10:25, 10:35,
12, 12.25, 12.30 ఇలా పెట్టేవాళ్ళు. అవి గర్భాలు. సగర్భ సగర్భ సగర్భం సర్వ సంపత్తే, విగర్భం సర్వనాశనం. ఇప్పుడున్న వాళ్ళందరూ కట్టుకునేది 100కి 90% ఏం కట్టుకుంటున్నారు? గర్భగణితం కట్టట్లా, సర్వగణితం కడుతున్నారు. సర్వగణితం కట్టడం వల్ల వచ్చే దౌర్భాగ్యం అది. దానికి ఏమంటున్నారంటే బోడి సలహా ఒకటి ఇస్తున్నారు. మేము నైరుతిలో బెడ్రూమ్ 12 ఇచ్చాం కదండి అంటే అంటే కాళ్ళు లేకుండా మనిషి బతకాలి, అంతేనా? సార్ మరి ఎటు మాకు ప్లేస్ లేదండి ఇంటికి, మరి ఎక్కడ కట్టుకోవడానికి అవసరం వస్తే ఏం- ప్లేస్ అమ్మేయండి. మా అనుభవంలో అలా చెప్పేసి చాలా మందికి అలాగే చేశాం. 70 ఓకే సార్. గజాల్లో ఇల్లు కట్టేస్తాను, 60 గజాలు 62 గజాల్లో కూడా కట్టేస్తానంటే కట్టేస్తాడు, పూర్తిగా అలిగి పారేస్తాడు. కట్టుకున్న తర్వాత అప్పుల్లో ఇరుక్కుపోయి ఈ ఉన్న ఇల్లు అమ్మేస్తాడు. ఏది బెటర్ అంటారు? ఇది అమ్మేసుకుని వేరే చోట కొనుక్కోవడం బెటరా, లేకపోతే దీంట్లో ఉండి నానా బాధలు పడి ఇది కూడా అమ్మేసుకుంటాం బెటరా? ఒక వాస్తు ప్రకారంగా అన్ని ఇల్లు కట్టాలంటే ఎన్ని సెంట్లు మినిమం ఉండాలి మీ లెక్క ప్రకారం? మినిమం 3 సెంట్లు ఉండాలి సార్. ఆహా. అయితే టౌన్ లో నాకు ఉండదు కదా అంటే అవసరం వస్తే టౌన్ లో షాప్ పెట్టుకో, పల్లెటూరుకు పోయి కట్టుకో. ఓకే నేను ఒకటే సమాధానం. ఓకే సార్. నేను వెళ్ళిన అది మాకు చోటల్లా వాళ్ళ ఇష్టానుసారం నేను కట్టనండి, నా ఇష్టానుసారం కడతాను. నేను బతకడానికైతే ఎలాగైతే కట్టుకుంటానో ఆ విధంగా ఇస్తాను ప్లాన్. నాకు ఇలాగే కావాలి, ఇంకా వేరేది ఏం ఉండదు. ఇప్పుడు మా ఏరియాలో ఒక 3 ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు ఒకటే అవును. అంటారు, మీ సిద్ధాంతి గారు ఎవరండి అంటే నా పేరు చెప్పగానే ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అంటారు. వెళ్ళిపోయి స్థలం చూపించి ఆయన కొలతలు ఇస్తాడు, ఆ కొలతలు తీసుకురండి అంటారు. ఓకే సార్. లేదండి వేరే ఆయన అండి, మా పేరు చెప్పగానే నా పేరు తెలియదు కదా, వేరే పేరు అవును. చెప్పగానే అదేముంది సార్ మనం గీసేస్తాం సార్, అది పెద్ద విషయం కాదని గీసి ఇచ్చేస్తారు వాళ్ళు. సరే సరే సార్, ఇంకోటి చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు ఒక ఇంట్లో సరే వాస్తు ప్రకారంగా లేని ఇంట్లో అతను వెళ్ళిపోయి మంచి ఇల్లు కట్టుకొని అది ఇంకొకరికి అద్దెకిచ్చుకుంటే దాని ద్వారా ఎఫెక్షన్ అతనికి ఏముంటదండి? దాని నుంచి వచ్చే రూపాయి అనుభవిస్తాడా, అనుభవించడా, లేకపోతే గుడికి ఇచ్చేస్తున్నాడా? అనిపిస్తారు సార్. మనం అనుభవించినప్పుడు దాని కర్మఫలం అనుభవించాలిగా. ఆహా, అంటే నివాసం ఉండడు కదా అనేసి డౌట్ ఉంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఒక్కసారి సంకల్పం ఏర్పడిపోయిందంటే మీరు అమెరికా వెళ్ళినా జోర్డాన్ వెళ్ళినా అది విడిచిపెట్టదు. ఓకే సార్. అయితే మనం నివసించలేని దగ్గర పడమటి సైడ్ ఉన్నా సరే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎవరి పేరు మీద అయితే సరిపోతుందో చూడండి సార్. పడమర మనకి ఇచ్చారు కదా ఆహా. అష్టక వరకు, ఆకాచాట తాపాయాస. అవునండి. వాళ్ళ పేరును కొని ఏకండిగా కట్టుకోవచ్చు అంటారండి. వాళ్ళ పేరున పెట్టుకున్న, ఇప్పుడు వాళ్ళ పేరుకి కలిసి వచ్చింది రాసుకుంటాము, కట్టుకుందాము. కట్టుకునేటప్పుడేమో సర్వగణితమా గర్భగణితమా? గర్భగణితం కట్టారండి. గర్భగణితమే కట్టాలా. గర్భగణితం కట్టుకుంటూ జాగ్రత్త వాస్తురీత్యా కట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా మహేష్ గారు, చెప్పండి. ఓకే. మహేష్ చెప్పండి. సార్ ఇద్దరు అన్నదమ్ములు మొత్తం 3 అన్నదమ్ములు సార్. వాళ్ళు ఒక ఇల్లు, పెద్ద అన్నయ్యనేమో 4 ఇండ్లు అవతల ఉన్నారు, నడుపు అన్నయ్య ఏమో కింద ఉన్నాడు, చిన్న ఆయన ఏమో మధ్యలో ఉన్నాడు. అది ఉండొచ్చా ఉండకూడదా? శాస్త్రం ఏం చెప్తుంది? ఇది కదా మనకు కావాల్సింది. అవును సార్. ఆ ఒక స్థలములో తండ్రి యొక్క స్వార్జితముతో వచ్చిన, స్వార్జితం అంటే సొంతంగా తను సంపాదించిన స్థలములో ఇద్దరు అన్నయ్యల మధ్యలో తమ్ముడు ఉండకూడదు. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇది కూడా అంతే. ఓకే సార్. నెక్స్ట్ సత్యనారాయణ గారు చెప్పండి. గురుగారు ఇప్పుడు ఇది అన్నదమ్ములు చెప్పారు కదండి, పై వాళ్ళు తమ్ముడు ఉంటున్నాను కదా, ఆ స్థలాన్ని వాళ్ళ అబ్బాయికి రాసేయాలంటున్నాడు. ఆయనకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అది? ఏది
అన్నయ్య ఏమో కింద వాళ్ళు ఉన్నాడు, తమ్ముడేమో పై వాళ్ళు ఉన్నాడు. ఆ, అయినా వాళ్ళ అబ్బాయికి రాసేయాలంటున్నాడు. పై వాళ్ళు ఉన్న స్థలము వాళ్ళ అబ్బాయికి రాయాలంటున్నాడు. అబ్బాయికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? అదే. బాబాయ్ కంటే చిన్నోడే కాబట్టి రాయించుకోవచ్చా అనేది డౌట్, అంతేనా? అలా కదండి, ఆ స్థలం కాలని వాళ్ళ అబ్బాయికే రాస్తాడు. చిన్న అవును ఆయన వాళ్ళ సార్. అబ్బాయికి. ఇప్పుడు సపోజ్ మీరే సార్, మీరేమో తూర్పు వైపు ఉన్నారు, మీ తమ్ముడేమో వెనక పక్కన ఉన్నాడు. అవునండి. మీ అబ్బాయి పేరు మీద రాసేస్తే ఇది ఏమైనా బ్యాలెన్సింగ్ అవుతుందా అనేది డౌట్, అంతేనా? మా అబ్బాయి కదండి, వాళ్ళ అబ్బాయి పేరునే, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి పేరునే. సార్ ఇప్పుడు తమ్ముడు వాళ్ళ అబ్బాయి పేరు మీద తమ్ముడు రాయించేస్తున్నాడండి. అవునండి. కానీ మీ పేరు మీద ఈ ముక్క ఉంటుందా? ఇంకొండదండి, ముక్క ఉండదు. మొత్తం అంతా రాసేస్తున్నాడు, ఆ కొడుక్కి రాసేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఇటు పెద్దనాంది తన తండ్రికి వచ్చిన పెదనాన్న రాదండి, పెదనాన్న వాళ్ళు రారు. ఈయన చిన్న ఆయనే వాళ్ళ అబ్బాయి అన్నాడు, వాళ్ళ అబ్బాయికి రాసేస్తానన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందా లేకపోతే మారిపోయిన ఉంటుందండి? లేదు, ఎఫెక్ట్ అయితే అదే ఉంటుందండి, మారదు. మారదు. దానికన్నా అమ్ముకుని వేరే చోట కొనుక్కుంటే చాలా అవుతుంది. ఫస్ట్ అది అమ్మేమనండి. మీరు దయచేసి మీరు మీ పిల్లలకి అటువంటి అన్యాయాలు చేయొద్దు. ఏదో ఓకే. 100 గజాలు ఉంది, చెరోకి 50 తీసుకొని రా అంటే కాదు. ఆ 100 గజాలు అమ్మేయండి. అవసరం వస్తే బయట ఎక్కడ కొనుక్కుని కట్టుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. తండ్రి గారు ఇచ్చారు, అమ్మగారు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారని లాస్ట్కి ఇద్దరు జీవితాలు పాడైపోతాయి. అదే సేమ్ ఎఫెక్ట్ ఉంటుందండి అయితే. వదలదా? ఓకే, సరే గురుగారు. ఓకే, నెక్స్ట్ ఎవరైనా క్వశ్చన్ గురుగారు, చెప్పండి అమ్మా. అది ఒకటే ప్లాట్ లో ముగ్గురు బ్రదర్స్ ఉండాలి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ లో ఎవరు ఎలా ఉండాలి గురుగారు? పెద్దన్నయ్య అందరికంటే పైన ఉండాలా, తర్వాత కింద ఉండాలా, మిడిల్ మిడిల్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్. కింద చిన్నోడు ఉండాలా. ఓకే గురుగారు. ఒక్కొక్కళ్ళు గురుగారు, ఒక్కొక్క ఫ్లోర్ లో ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటది. పక్కన ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చేస్తాయి. ఓకే గురుగారు. గురుగారు, ఇందాక చెప్పింది ఆ వాయువ్యంలో ఒక రూమ్ ఉంది అన్నాం కదా, సో అది అంటే రెంట్ కి అంటే ఉన్న వాళ్ళతో డబ్బులు తీసుకోవచ్చా తీసుకోకూడదా? అది మా పేరున లేదు, ఆ ల్యాండ్, ఎక్స్ట్రా ల్యాండ్ మా పేరున లేదు. అది యూజ్ చేసినట్టుగా మీరు. యూజ్ చేసినట్టు, కానీ రిజిస్ట్రేషన్ లో లేదు గురుగారు అది. అవునమ్మా, రిజిస్ట్రేషన్ లో లేదు, కానీ దాని మీద వచ్చే భుక్తి ఎవరు అనుభవిస్తున్నారు? అంటే మేము సపోజ్ వాళ్ళు వస్తే మేము అనుభవించకూడదు. సో ఓకే సార్, గురుగారు. ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇందాక రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానేమో గోడ కట్టుకుని కలుపుకోమన్నారు, ఇక్కడేమో రిజిస్ట్రేషన్ లో లేదు అన్న ఇదేమో అనుభవిస్తున్నారు అంటున్నారు. ఏంటి సార్ మీరు అక్కడ అలా చెప్పి ఇక్కడ ఎలా చెప్తున్నారు? ఎస్, అంటే ఎంత పని అయింది. ఇక్కడ భుక్తి వస్తుందా, అక్కడ భుక్తితో వస్తుందా? భుక్తి గురించి, కానీ అక్కడ కూడా మరి ప్రాపర్టీ అనేది దక్షిణం కలవకూడదు కదా, మరి అక్కడ కలుపుకోండి గోడ కట్టుకుని అన్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే కాగిత రూపేణ ఒకప్పుడు ఒక తండ్రికి 100 ఎకరాలు ఉంటే, పెద్దోడా ఫలానా దిక్కులో ఉన్నాయి 10 ఎకరాలు నువ్వు తీసేసుకో అంటే అది రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. ఇప్పుడు చావు తెలివితేటలు పెరిగినాయి. నాన్న చెప్పాడు, ఆయన చెప్పాడు అనేది కాదు, మోసాలు జరుగుతున్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ పెట్టారు. అలాగే ఇక్కడ మనం కాగిత రూపేణ అంటే ఇప్పుడు కాగితం రాస్తున్నారంటే ఫలానా శైలజ గారికి పడమర వైపు 3 అడుగుల స్థలము 30 అడుగుల పొడవులో మేము ఇవ్వడం జరిగింది, దీని నిమిత్తం వచ్చిన ధనం మేము తీసుకున్నాం అని రాసుకుంటాడా రాసుకోరా? ఇప్పుడు రాసుకుంటున్నారులేండి. అలాగ రాసిన తర్వాత దరిద్రం స్టార్ట్ అయిపోద్ది. రాయకుండా వాడుకోవచ్చా? రాయకుండా మీరు ఫస్ట్ డబ్బులు ఇచ్చినమ్మంటే అక్కడ కట్టించేయాలా. అక్కడ గోడ కట్టిస్తారు, ఇక్కడ వీళ్ళు కూడా వాడుకోవచ్చా అంటున్నా. ఎవరు ఇప్పుడు ఇవిడ అడిగారు కదా క్వశ్చన్. అవునమ్మా, ఇప్పుడు దాంట్లో వచ్చిన భుక్తి వీళ్ళు వాడొచ్చా అంటే వాడకూడదు.
అలా వాడకూడదు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అందరూ వాస్తు గురించి అడిగారు కానీ జ్యోతిష్యం గురించి ఎవరు అడగలేదేంటి? గురుగారు డౌట్ ఒకటి పెట్టాను చూడండి. ఆ? ఒక చిన్న ప్లాన్ పెట్టాను చూడండి గురుగారు. చిన్న ప్లాన్ పెట్టాను గ్రూప్ లో చూడండి గురుగారు. దేంట్లో పెట్టారు? రెండిట్లో పెట్టాను సార్, 2 సైట్లు. ఏంటిది? ఇందులో బాత్రూమ్ కరెక్షన్ అడుగుతున్నాను. దక్షిణం 180 అడుగులా? డిగ్రీస్ సార్, డిగ్రీస్ ఉంది సార్, 0 degrees ఉంది. ఇక్కడ నైరుతిలో పెట్టకూడదండి, ఇక్కడ వాయువులో కూడా పెట్టకూడదు కదండి, మరి ఎక్కడ పెట్టారంటారు? వాయువ్యంలో పెట్టకూడదు అంటే ఇంటి పారు అనేది మనం ఒక 2 అడుగులు ఇడిచి పెడతాం, అవునా? అంటే రూమ్ లోపల గదుల్లో చెప్తున్నాను సార్. వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకోవచ్చు. ఎక్కడ? ఇంటిలు అంటే బెడ్రూమ్ నుంచి వెళ్తానికి కాదు, పశ్చిమ వాయువ్యంలో కట్టుకోవచ్చు సార్. పశ్చిమ వాయువ్యంలో కట్టుకోవచ్చు. బెడ్రూమ్ లో అయితే పశ్చిమ వాయువ్యంలో కట్టుకోవచ్చు. ఉత్తర గోడకి కలవచ్చు అంటారా? పశ్చిమ పడమర గోడకి ఉత్తర గోడకి కలిపి కట్టచ్చు అంటారా? కట్టకూడదు. గోడలకి, ప్రహరీ గోడలకి ఆనకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. గృహం లోపల సార్, గృహం లోపల. ఇప్పుడు గృహం లోపల బెడ్రూమ్ లో కట్టొచ్చు, బెడ్రూమ్ కి బయటికి కట్టకూడదు. చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి వెనకాల ఒక 3 అడుగులు 4 అడుగులు ఇది వసారాకి వస్తుంది గురుగారు, ఇది బెడ్రూమ్ కాదండి. వసారా కిందకి రాకూడదు. వసారా కిందకి వస్తే అది దెబ్బ వేసేస్తుంది. వసారాలు కూడా బిల్డింగ్ లోపలే ఉంటాయండి, కూడా 4 walls, 4 గోడల మధ్యలో ఉంటాయండి వసారాలు కూడా. ఇప్పుడు పిల్లలకి లోపల పక్కన కట్టొచ్చు కానీ పిల్లలు బయట పక్కన కట్టకూడదు. బయటికి కాదు సార్, లోపలికి. లోపల కట్టుకోవచ్చు. నైరుతి మంచిది కాబట్టి ఇక్కడ కట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే, ఇంకా సార్ నమస్తే. నమస్తే మధు గారు, చెప్పండి. సార్ జరుగుతాయి చెప్తే పనులు జరగవు అని చెప్పారు కదా, ఏంటది? అష్టమ స్థానానికి సంబంధించి సార్, ఎవరికి చెప్పకుండా పనులు చేస్తేనే అవుతాయి అని చెప్పారు కదా. అష్టమం అంటే జ్యోతిష శాస్త్రంలో అష్టమం అంటే గోప్యత. గోప్యత. ఓకే. ఈ అష్టమ భావంలో పంచమాధిపతి ఉండినా, సప్తమాధిపతి ఉండినా, ద్వితీయాధిపతి ఉండినా, తృతీయాధిపతి ఉండినా, ఎవరుండినా కూడాను గోప్యతగా ఉంటేనే బాగుంటది. లేకపోతే వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి. సత్యనారాయణ గారు చెప్పండి. గురుగారు అష్టమ స్థానం అన్నారు కదా, మన లగ్నానికి ఒక అష్టమ స్థానం ఉంటది, నాచురల్ గా ఉండేది ఒక అష్టమ స్థానం ఉంటుంది. 2 కన్సిడర్ చేయాలండి అక్కడ. కన్సిడర్ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకంటే మనకి పరాశర మహర్షి గైడ్ లైన్స్ ఇచ్చింది వేరు, మనోళ్ళు చేసే గైడ్ లైన్స్ వేరు. అష్టమ స్థానము ప్లస్ మన లగ్నానికి అష్టమ స్థానం, ఇవి 2 కన్సిడర్ చేసుకుంటేనే మీకు ఫలితాలు వస్తాయి. ఓకే. చెప్పండి రాజగోపాల్ గారు. రాజగోపాల్ గారేమో హ్యాండ్ రైస్ చేశారు కానీ అన్మ్యూట్ అవ్వలేదు. చెప్పండి సార్. వినపడుతుంది సార్? వినపడుతుంది సార్. ఇప్పుడు మనకి జాతకంలో వింశోత్తర దశ ప్రకారంగా దశలు వచ్చినట్టుగానే మన ఇంటికి శంకుస్థాపన చేసిన కాడి నుంచి ఇంటికి కూడా దశలు వేసుకొని ఏ దశలు ఎలా ఉంటుంది ఆ ఇల్లు ఫలితాలు మనం చూడొచ్చా? చతుర్థ భావం కానీ చూడాలండి. ఇప్పుడు మీకు మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఇంటికి ఒక నక్షత్రం పెడతాం, ఒక లగ్నం పెట్టుకుంటాం, అవునా?
ముహూర్తం, శంకుస్థాపన ముహూర్తం ఇది మెయిన్. ఆ ముహూర్తానికి ఏ లగ్నం పడుతుందో చూడండి. ఆ, లగ్నం పడిందంటే ఇల్లు, ఆ, ఆ గ్రహాలు దాని యొక్క సంచారాన్ని బట్టి ఇల్లు పగలడం, ఇల్లు రిపేర్ చేయడం, ఇల్లు అమ్మేయడం, లేకపోతే స్లాబ్ పగలగొట్టడం, ఇవన్నీ జరగడానికి అదే కారణాలు. ఓకే. ఆ. ఓకేనా? మళ్ళీ ప్రవేశం తీసుకోకూడదు, ఓన్లీ శంకుస్థాపన సార్ ఇప్పుడు తీసుకోవాలి. మనిషి శంకుస్థాపనే. అబ్బాయి పుట్టాడు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటదిగా. ఇంకా ఇంకా పెళ్లి చేసింది ఎందుకు? అదే అదే కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పెళ్ళైన సమయాన్ని తీసుకుంటారు. ఆహా, అలాగా. ఓకే, ఓకే. శంకుస్థాపన మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మనం ఒక నెలలో ఒక వారం ఇలాగే డిస్కషన్ క్లాస్ ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీకు ఇచ్చే ఆఫర్. 3 వారాల్లో లేదా 4 వారాల్లో ఏదో ఒక వారం ఇలా డిస్కషన్ క్లాస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెలకి వాస్తు, జ్యోతిష్యం, అలాగే కలరు, అలాగే భిన్న అష్టకవర్గు, తర్వాత నవరత్నాలు అసలు ధరించవచ్చా ధరించకూడదా, ధరించే ముందు తీసుకోవాల్సిన నియమాలేంటి అనేది కూడాను దాంట్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.